పత్రిక మొదటి అధ్యాయం యేసుక్రీస్తు అపోస్తలుడైన అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారి విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు గలతయ కపదోక్య ఆసియా బితూనియా అను దేశంలో యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక. ఈ మొదటి 2 వచనాలు ఎవరికి రాస్తున్నాడు అనే మాట మనం చూసాం. ఇక్కడ పొంతు గలతయ కపదోకియా ఆసియా బితూనియా అనే దేశాలు చెదిరిన వారికి వారిలో ప్రభునందు విశ్వాసం ఉంచి దైవికమైన యాత్రను చేస్తున్న వారికి శుభమని చెప్పి రాస్తూ మీ కృపయు సమాధానం మీకు విస్తరణను గాకని చెప్పి 3వ వచనము నుండి తన యొక్క సందేశాన్ని ఇక్కడ పేతురిస్తూ ఉన్నాడు. 3వ వచనం చూస్తుంటాడు, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. ఈ 3-4 వచనాలు తెలుగు తర్జుమాలో కలిపేస్తున్నాయి, ఇంగ్లీష్లో వేరుగా ఉన్నాయి. ఆల్ ప్రైజ్ టు గాడ్ ద ఫాదర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవునికి స్తుతి మహిమను ఆరోపిస్తూ, ఆ తండ్రి అయిన దేవుడు, ఇట్ ఈస్ బై హిస్ గ్రేట్ మర్సీ దట్ వీ హ్యావ్ బీన్ బోర్న్ అగైన్. ఆయన యొక్క మహాకృప చేత మనమందరము కూడా తిరిగి జన్మించాం. దేవునికి మహిమ వందనాలు ఎందుకు చెల్లిస్తున్నాడంటే మనమందరము కూడా తిరిగి జన్మించాం. Because God raised Jesus Christ from the dead. Now we live with great expectation. మనం తిరిగి లేచాం, తిరిగి జన్మించాం. ఎందువల్ల అనంటే బికాస్ గాడ్ రేజ్డ్ జీసస్ క్రైస్ట్ ఫ్రమ్ ద డెడ్. తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తును మరణములో నుండి లేపాడు కాబట్టి మనమందరము కూడా తిరిగి జన్మించి ఉన్నాం. నౌ వీ లివ్ విత్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్. అయితే ఇప్పుడు మనం గొప్ప నిరీక్షణతో మనం జీవిస్తూ ఉన్నాం, గొప్ప ఆశతో మనం జీవిస్తూ ఉన్నాం. దేవునికి మహిమా స్తుతులు చెల్లిస్తున్నాడు. ఎందుకు అనంటే మనమందరం కూడా తిరిగి జన్మించామని. ఎందుకు జన్మించామనంటే ప్రభువైన యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు మరణము నుండి లేపాడు కాబట్టి మనము తిరిగి జన్మించాము. తిరిగి జన్మించిన మనలో చూసినప్పుడు ఒక గొప్ప ఆశ, గ్రేట్ ఎక్స్పెక్టేషన్, ఆయన నుండి మనం పొందబోయే దాని గురించిన నిరీక్షణ కలిగి మనం జీవిస్తూ ఉన్నాం. అయితే ఆ గ్రేట్ ఎక్స్పెక్టేషన్ ఏమిటి? 4వ వచనం అంటున్నాడు, అండ్ వీ హ్యావ్ అ ప్రైస్లెస్ ఇన్హెరిటెన్స్. మన కొరకు వెలకట్టలేని యొక్క స్వాస్థ్యం, మనందరి కొరకు, తిరిగి జన్మించిన వారి కొరకు ఉన్నది ఏదనగా వెల కట్టలేని, ఇది ఎంత అని మనం లెక్క కట్టలేని, చెప్పలేని స్వాస్థ్యం మన కొరకు ఉంది. అండ్ ఇన్హెరిటెన్స్ దట్ ఈస్ కెప్ట్ ఇన్ హెవెన్. పరలోకమందు మన కొరకు దాచబడిన స్వాస్థ్యం మన కొరకు ఉంచాడు ఆయన, పరలోకమందు ఉంది. ఆయన చెబుతూ ఆ స్వాస్థ్యం ఎలాంటిదనగా ప్యూర్ అండ్ అన్డిఫైల్డ్, పవిత్రమైనది,
తర్వాత ఏమాత్రము కూడా చెడు పాడు కానిది, శ్రేష్టమైనది, పవిత్రమైనది, ఏ రకమైన కల్మషం లేని స్వాస్థ్యం పరలోకమందు మన కొరకు ఆయన ఉంచాడు. అయితే పరలోకాన్ని ఎందుకు ఉంచాడు అని అంటే, బియాండ్ ద రీచ్ ఆఫ్ చేంజ్ అండ్ డికే, ఏ రకమైన మార్పునకు కానీ క్షయత కానీ లోను కాకుండా ఉండడం కోసం ఆయన పరలోకమందు దాచి ఉంచాడని చెప్పి ఇక్కడ పేతురు రాస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఈ భావాలన్నీ కూడా తెలుగు ఉన్నాయి. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపడుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది ఆయన స్వాస్థ్యం మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేశాను. ఇదంతా కలిపి ఒకే ఒక వాక్యములో తర్జుమా చేయడం వలన ఇదంతా కలిసి మనకు కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించవచ్చు. ఇది చూసి చెబుతున్న మాట ఏదనగా, దేవునికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాడు. ఎందుకనగా మనందరం తిరిగి జన్మించాం. ఆ తిరిగి జన్మించిన ఎందువల్ల జన్మించగలిగాము అంటే, ప్రభువైన యేసుక్రీస్తును మరణము నుండి తిరిగి లేపిన కారణము చేత. కనుక ఇప్పుడు జీవిస్తున్న మనము గొప్ప ఎక్స్పెక్టేషన్తో, గొప్ప ఆశతో, గొప్ప నిరీక్షణతో మనం జీవిస్తూ ఉన్నాం. అది ఏమిటా ఎక్స్పెక్టేషన్ అంట అనగా, మన కొరకు దాచించిన అక్షయమైన స్వాస్థ్యము, సంపద ఉందని, అది క్షయం కానిదని, అది నిర్మలమైనదని, తన అక్షయమైనదని, వాడబారనిదని స్వాస్థ్యం మనకు కలుగునట్లు, మనం పొందుకున్నట్లు మనల్ని దేవుడు రక్షించాడు. తండ్రి అయిన దేవుని కుమారుని క్రీస్తును లేపి మనకు నూతన జన్మానుభవాన్ని అనుగ్రహించాడు. ఇదంతా దేని కొరకు అనగా, ఆ గొప్ప స్వాస్థ్యాన్ని మనకి అనుగ్రహించడం కొరకు. తర్వాత 5వ వచనం, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు. అయితే ఈ నూతన జన్మ దేవుడు ఎందుకు ఇచ్చాడు మనకి అని అంటున్నాడు, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇక 5వ వచనం మనం చూసినప్పుడు మన కొరకు ఒక స్వాస్థ్యం అని 4వ వచనం చెప్తున్నాడు. అయితే స్వాస్థ్యములో ఒక భాగం ఇక్కడ పేతురు వివరిస్తూ ఉన్నాడు. అదేదనగా, కడవరి కాలమందు బయలుపరచిన సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు. మన రక్షణ కలుగుట కొరకే. అయితే మీరు అనొచ్చు, అయ్యా మేము రక్షణ పొందాం కదా, ఎప్పుడైతే ప్రభునందు విశ్వాసం ఉంచామో మనం రక్షించబడ్డాము కదా. నిజమే, మనం రక్షించబడ్డాం, కానీ అక్కడితో అయిపోలేదు. చాలామంది ప్రభునందు విశ్వాసం ఉంచాము, నమ్మిన తర్వాత బాప్తిస్మం పొందాం, దేవుని సంఘంలో చేర్చబడ్డాము, దేవుని ఇంటిలోనికి చేర్చబడ్డాము, కానీ అక్కడితో అయిపోయింది అనుకుంటున్నారు. అది అయిపోలేదండి, అది ప్రారంభం మాత్రమే. ఎలాగైతే ఇంట్లో ఒక బిడ్డ జన్మించడం అనేది ప్రారంభం మాత్రమే, పుట్టగానే అంత అయిపోలేదు. పుట్టిన తర్వాత ఆ బిడ్డ ఎదగాలి, పెరగాలి, వయసు రావాలి, తను పెరిగి పెద్ద ఒక స్థితికి వచ్చి తాను కూడా మరలా తిరిగి పునరుత్పత్తి చేయగలిగిన స్థితిలోనికి తను ఎదగవలసిన అవసరత ఉందన్న సంగతి మనందరికి కూడా తెలుసును. కనుక పుట్టగానే అయిపోలేదు, కనుక రక్షించబడిన వెంటనే అయిపోలేదు కార్యం. అయితే రక్షణ కార్యం ఎప్పుడు పూర్తవుతుంది అని అంటే ఇక్కడ అంటున్నాడు పేతురు, కడవరి కాలమందు బయలుపరచబట్టుకు సిద్ధముగా ఉన్న రక్షణ. Salvation will be revealed on the last day. ఆఖరి దినమందు ప్రత్యక్షపరచబడబోతుంది ఆ రక్షణ. అదేవిధంగా ప్రభు రాకడలో అంతవరకు మనం ప్రభులో ఉన్నవారమై, నిలిచిన వారమై ఎదుగుతూ ఉండి ఆ రక్షణ కార్యం ఎప్పుడు సంపూర్తి అవుతుందనగా ప్రభు యొక్క రాకడతో ఆఖరి దినమందు అది సంపూర్తి అవుతుంది. అయితే ఆ దినము కొరకు, ఆ దినము కొరకు మన రక్షణ మనకు కలిగినట్లు, ఆ రక్షణ స్వాస్థ్యాన్ని మనం పొందినట్లు, మన కొరకు దాచిన స్వాస్థ్యములో ప్రాముఖ్యమైన భాగం రక్షణ, అది మనం పొందినట్లు ఇది అంటున్నాడు 5వ వచనములో, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఆ స్వాస్థ్యం, ఆ రక్షణ అనే స్వాస్థ్యం, ఆ ఆశీర్వాదం మన కొరకు పరలోకమందు భద్రపరచబడి ఉంది. అయితే ఈలోపు
ఆఖరి దినమందు దాన్ని మనం పొందుకునే వరకు కూడా ఆయన అక్కడ దాచి ఉంచాడు. అయితే ఆఖరి దినమందు దాన్ని మనం పొందుకోవడానికి ఇక్కడ రాస్తున్నాడు పేతురు, ఆ రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. అది ఈ మధ్యకాలంలో రక్షించబడ్డాము, ప్రభు యొక్క స్వాస్థ్యం మనకు వాగ్దానం చేయబడింది, అది పరలోకమందు ఉంది. అయితే ఆ స్వాస్థ్యాన్ని మన చేతిలోనికి మనం తీసుకునేది ఎప్పుడు అనగా ప్రభు వచ్చినప్పుడు ఆఖరి దినమందు మనం పొందుకుంటాము. అయితే ఆ స్వాస్థ్యం మనకు అప్పుడు ఇస్తాడు. అయితే ఈ లోపుగా ఆ స్వాస్థ్యం మనకు రావాలని, మనం పొందుకోవాలని, అంచెదినమందు రక్షణ కార్యం సంపూర్తిగా పూర్తయి ఆ రక్షణ మనం అనుభవించాలని దేవుడు ఆశిస్తూ ఇక్కడ అంటున్నాడు 5వ వచనంలో, విశ్వాసము ద్వారా రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. ఇప్పుడు మనము ఉన్న స్థితిని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఇక 2 మాటలు చూస్తున్నాం, విశ్వాసము ద్వారా తర్వాత దేవుని శక్తి. విశ్వాసము దేవుని యొక్క శక్తి. ఇది చూసినప్పుడు రెండింట్లో ఒకటి మనది, ఇంకోటి దేవునిది. మనది ఏదనగా విశ్వాసం. మనం ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని యొక్క శక్తి మన యందు ఉంటుంది. దేవుడు మనల్ని కాపాడుతాడు. అంచె దినమందు ఆ రక్షణ మనలో సంపూర్తి అవుతుంది. కనుక ఇక్కడ చెబుతున్న ఈ మాటలకు అర్థం ఏదనగా, మనం ఎప్పుడైతే ప్రభువునందు విశ్వాసం ఉంచామో రక్షించబడ్డాం. రక్షించబడిన తర్వాత ఈ రక్షణ కార్యం పూర్తయ్యేది ప్రభు రాకడతోనే పూర్తవుతుంది. అయితే ఈ మధ్య కాలంలో మన విశ్వాసాన్ని ఏం చేయాలి? కాపాడుకుంటూ కొనసాగుతూ ముందుకు సాగవలసిన అవసరం ఉంది. అయితే రక్షణలో కొనసాగడానికి మనకు అవసరమైనది ఎదురుగా మన వైపు నుండి విశ్వాసం మనకు ఉంటే, ప్రభునందు విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ ఆ విశ్వాసము కలిగి ప్రభులో జీవిస్తూ ఉంటే దానికి కావలసిన శక్తిని ఆయన మనకు అనుగ్రహించి, బలాన్ని మనకు అనుగ్రహించి, మనం నిలబెట్టి అంచె దినమందు మనకు ఆ బహుమానం, ఆ రక్షణ అనే స్వాస్థ్యాన్ని ఆయన మనకిస్తాడు. అది మన కొరకు ఆయన దాచి ఉంచాడు. ఈ రక్షణ అనే స్వాస్థ్యం గురించి ఆలోచించినప్పుడు వాక్యం మనకు కనబడుతుంది. ఎప్పటి నుంచి ఇది మన కొరకు దాచి ఉంచాడంటే, భూమికి పునాదులు వేయి మనకు మునిపే క్రీస్తునందు మనల్ని ఏర్పాటు చేసుకొని మన నిమిత్తమై ఈ స్వాస్థ్యాన్ని ఆయన దాచి ఉంచిన సంగతి ఇక మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 6వ వచనంలోకి వెళ్తే, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ, అనగా ఈ వాగ్దానం మనకు ఉంది, గొప్ప స్వాస్థ్యం మన కొరకు ఉంది, పరలోకమందు ఉంది. దానికి ఆ పరలోకానికి వెళ్ళి ఎవరు చెడగొట్టలేరు, దాన్ని పాడు చేయలేరు, ఎవరు దొంగిలించలేరు. మన కొరకు స్వాస్థ్యం ఉంది, సంపద అక్కడ ఉంది. అందులో భాగము రక్షణ ఒక శ్రేష్టమైన భాగం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఈ రోజుల్లో చాలాసార్లు చెప్పాను ఈ మాట, రక్షణ గురించిన అవగాహన క్రైస్తవ లోకంలో చాలా తక్కువగా ఉంది. రక్షించబడ్డం అంటే ఏమిటో అది పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎంతసేపు చూసినప్పుడు ఆశీర్వాదము, దీవెన, సంపద, ఈ భూ సంబంధమైన వాటి గురించే తాపత్రయం. జీతాలు కానీ, ఉద్యోగాలు కానీ, లేదా భూ సంబంధమైన అభివృద్ధి, వాటి గురించి తాపత్రయపడుతున్నారు తప్ప ఆత్మ సంబంధమైన ఎదుగుదల, రక్షణానుభవాన్ని గురించిన తలంపు చాలామందిలో కొరవడుతున్న దినాల్లో మనం జీవిస్తున్నాం. కానీ రక్షణ కార్యం మనకి ఎప్పుడు సంపూర్తిగా అర్థమవుతుందని అంటే, ఈ లోకాన్ని విడిచి నిత్యత్వంలో వెళ్ళిన తర్వాతే. అప్పుడు అర్థమైనా దానివల్ల ప్రయోజనం మనకేమీ ఉండదు. కానీ ఇప్పుడు జ్ఞానము గలవారమైనట్లయితే, మన దేహములో మనం జీవించుంటుండగానే, వాక్యం మన చెవులు వినబడుతూ ఉంటుండగానే దయచేసి రక్షణ యొక్క విలువను గ్రహించండి. అది గొప్ప స్వాస్థ్యము అంచెదినమందు మనకి ఇవ్వాలని ఆయన ఆశపడి ఆయన మరొకరికి దాచి ఉంచాడు. అయితే ఆ రక్షణ స్వాస్థ్యాన్ని మనం అనుభవించాలి, మనం పొందాలి అని అంటే ప్రభువునందు విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి. విశ్వాసము కలిగి ఉండాలి, దేవుని నమ్మాలి. ఆ నమ్మిక ఏమాత్రము కూడా సడలకుండా ఉండాలి. ప్రభువునందు విశ్వాసంతో ఉన్నట్లయితే దేవుడు తన యొక్క బలాన్ని మనకు అనుగ్రహిస్తాడు, తన శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. ఏమంటున్నాడు ఇక్కడ? విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. దేవుని శక్తి విశ్వాసం కలిగి ఉంటే, కొన్ని వారాల క్రితం మనం చెప్పుకున్నాం, జ్ఞాపకం ఉందా? అబ్రహాం గురించి ఏమిటి? విశ్వాసము ద్వారా బలము పొంది, విశ్వాసం ఎవరిది? అబ్రహాముది విశ్వాసం. బలం ఎవరిది?
దేవుడిచ్చాడు. 100 సంవత్సరాల వయసు గలవానికి మళ్ళీ తిరిగి దేవుడు బలాన్ని ఇచ్చాడు. అబ్రహాముకి శారాకి ఇద్దరికీ బలాన్ని ఇచ్చాడు దేవుడు. వారిలో విశ్వాసమును చూచి, వారి విశ్వాసమును బట్టి బలము కలిగి 100 సంవత్సరాల వయసులో దేవుడు వారికి విధించిన విధిని, దేవుడు వారు వాగ్దానం చేసిన వాగ్దానమును వారు పొందగలిగారు. అసాధ్యం అనుకున్న పరిస్థితులు, ఇక జరగదు అనుకున్న పరిస్థితులు చాలాసార్లు మన జీవితాల్లో సంభవించే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. దేవుడు వాగ్దానం చేస్తున్న తర్వాత, బయలుదేరిన తర్వాత మొదట్లో బాగుంటుంది, మన జీవితకాలంలో చూస్తామని అనుకుంటాం, ఆశిస్తాం, మన బలం ఉంటాడుగా అన్ని అనుభవిస్తాం అనుకుంటాం. కానీ ఎప్పుడైతే పరిస్థితులన్నీ కూడా మారిపోయి మనకు బలం లేనప్పుడు, శక్తి లేనప్పుడు, ఇంక ఇది అసాధ్యం, మన వల్ల జరగదు అనుకునే పరిస్థితుల్లోనికి వచ్చినప్పుడు దేవుడు తన యొక్క బలాన్ని కనపరిచే కార్యాన్ని ఆయన చేసి, ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చే నమ్మదగిన దేవుడు ఆయన. కానీ మనం ఏ పరిస్థితిలో ఉన్నాను, దేవుడిచ్చిన వాగ్దానం, దేవుడు మనం చెప్పిన దాన్ని నమ్ముదాం. ఇక్కడ రక్షణ గురించి అంటున్నాడు. ఆ రక్షణ అనే స్వాస్థ్యం మీరు పొందుతారు ఆఖరి దినమందు ప్రభు రాకడలో. ఆ రక్షణ మనకి ఇచ్చి, బలా నమ్మకమైన మంచి దాస్తున్నాడు, కొద్ది దాంట్లో నమ్మకంగా ఉన్నావు, నీకు సిద్ధపరిచిన నిత్యరాజ్యంలో ప్రవేశించు అని ప్రభు మనల్ని ఆహ్వానిస్తే నిత్యత్వానికి ప్రభుతో ఉంటాం. కానీ ఆ ఆఖరి దినమందు నువ్వెవరో నాకు తెలియదు అన్నప్పుడు, ప్రభు నేను తెలీదా, ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతకాలంగా ఇవి పనులు చేస్తాను, వాక్యం మనం చూస్తాం, నీకు భోజనం పెట్టలేక అనేక పనులు చేస్తాను, నీ నామం పేరు ప్రవచించాను, దయ్యాలు వెళ్ళగొట్టాను. కానీ ప్రభు అంటాడు, అక్రమం చేయవారు మీరెవరో నేను ఎరుగాను. ఆ మాట చాలా భయంకరమైనది. ఇంతకాలం చూసినట్లయితే దయ్యాలు వెళ్ళగొట్టి వెనక చూసి గొప్ప సేవ చేసిన సేవకులు అయి ఉండొచ్చు వాళ్ళు. ప్రభు ఇంత కార్యం చేస్తాం కదంటే, ఏమో మీరెవరో నాకు తెలియదు, అక్రమంగా జీవిస్తే. కనుక మనం జీవన విధానం, మన విశ్వాసము కలవారమై ఆయన ఇచ్చే శక్తి బలాన్ని పొందుకుంటూ మనం ఎదగవలసిన అవసరం ఉంది అని చెబుతూ ఆ రోజు అంటున్నాడు, ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. ఇదే రక్షణ ఆనందం. మనకు ఆ స్వాస్థ్యం ఉంది, ఆ రక్షణ ఉంది అని ప్రతి క్రైస్తవంలో కూడా ఈ రక్షణ ఆనందం ఉండాలి. మనకు ఆనందం ఎప్పుడు వస్తుందంటే, మనకు అన్నీ బాగున్నప్పుడు ఆనందం వస్తుంది, డబ్బులు కలిగినప్పుడు ఆనందం వస్తుంది, ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉన్నప్పుడు ఆనందం ఉంటుంది. కానీ ఏ చిన్న బాధ వచ్చినా, ఏ చిన్న కష్టం వచ్చినా ఈ ఆనందం మనలో నుంచి పోతూ ఉంది. రక్షణ ఆనందం ఈ రోజుల్లో చాలామంది దాని గురించి మాట్లాడడం లేదు. ఆనందాన్ని ఎవరు కూడా అనుభవించట్లేదా అనిపిస్తుంది, పాతపడిపోయింది. దేవునికి సంగమా, మనకున్న నిరీక్షణ, ఆ విశ్వాసం బట్టి భవిష్యత్తులో ప్రభు ఇవ్వబోయే ఆ రక్షణ, ఈ లోకమంతా కూడా నిత్య నాశనమై ప్రయాణం అవుతూ ఉంది. లోకానికి భవిష్యత్తు లేదు. కానీ యాత్రికులమైన మనకి రాస్తున్నాడు పౌలు, పేతురు మొదటి వచ్చిన అంటాడు, యాత్రికులం, ఈ చెదిరిపోయిన జనాంగంలో ఉన్న యాత్రికులమైన మనకు గొప్ప వాగ్దానం ఏదనగా మన కొరకు పరలోకమందు దాచబడించిన సంపద మనకిస్తాడు ఆయన. అందులో ఒకటి రక్షణ అనే స్వాస్థ్యం, రక్షణ అనే సంపద. అయితే దాన్ని బట్టి మీరు ఆనందించాలి. ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుతున్నారు. ఆ రోజుల్లో సంఘం వీరందరూ కూడా ఆనందిస్తున్నారని పేతురు ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అయితే కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీరు దుఃఖము కలుగుచున్నది. అయితే ఈ స్వాస్థ్యం మనకు ఉంది, మీరు ఆనందిస్తున్నారు, మంచిదే. కానీ ఒక సమస్య ఉంది. అదేదనగా అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెము కాలం మీకు దుఃఖం. నానా విధములైన శోధనలు, చాలా కష్టతరమైన ఇబ్బందికరమైన పరిస్థితులు, నానా విధమైన శోధనలు, అనగా ఒక రకం కాకుండా అనేక విధాలైన శోధనల చేత ప్రస్తుతం కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. విశ్వాసమైన వారికి, క్రైస్తవులైన వారికి నానా విధములైన శోధనలు. శోధన అంటే దాన్ని సరిగా అర్థం చేసుకోం మనం. శోధన దేనికి అని అంటే, శోధన మామూలు ప్రాముఖ్యంగా మనకు వచ్చేది దేవుని నుండి మనం దూరం చేయడానికి, ఇంకా చెప్పాలంటే దేవుని యొక్క విశ్వాసం నుండి మన పక్కన లాగడానికి, మనలో విశ్వాసం లేకుండా చేయడం కొరకే శోధన మనకు వస్తూ ఉంటుంది. మనకు వచ్చిన కష్టాలు, మనకు వచ్చిన ఇబ్బందుల్లో మనందరికీ వచ్చే శోధన ఏదనగా, ఈ కష్టాలు ఇబ్బందులు ఉన్నాయి, దేవుడు నాకు సహాయం చేయట్లేదు, దేవుడు లేడు, లేకపోతే ఇంక వేరే మార్గం ఏదైనా చూసుకోవాలి నేను, లేకపోతే ఇది నిజము కాదేమో, ఇది సత్యము కాదేమో.
కానీ నా అవస్థ, నా శ్రమ విషయమై నేనే బాధ్యత వహించాలి, కానీ నేనేదో చేస్తాను అని చెప్పి ఈ శోధనలో అనేక రకాల నానా విధములైన శోధనలు, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, చుట్టూ ఉన్న సామాజికంగా, కుటుంబంలో పిల్లల విషయం కానీ, భార్య విషయం కానీ, భర్త విషయం కానీ ఇబ్బందులు కలుగుతూ ఉన్నప్పుడు వీటన్నిటిలో పెద్ద శోధన ఏదనగా దేవుడి నుండి, దేవునికి విశ్వాసం నుండి పక్కకు వచ్చేయడం. ఆ శోధించబడుతున్నప్పుడు పేతురు అంటున్నాడు, జాగ్రత్త, శోధన ప్రస్తుతం కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుతుంది. ఈ శోధన కష్టాల వల్ల కొంచెం కాలం దుఃఖం. అయితే ఇన్ని శోధనలు వచ్చినా సరే నేను ఆయన విడిచిపెట్టను, ఆయన నమ్ముకుంటాను అన్న మాట మనలో ఉండాలి. ముఖ్యంగా యోబు వలె, యోబుకు వచ్చిన అన్ని కష్టాలు, శోధన మనకి ఎవరికి కూడా రావు. అది యోబు యొక్క శోధన యొక్క ముఖ్యమైన సారాంశం ఏంటి? దేవుణ్ణి వదిలేసి ఆయన దూషించి నువ్వు చావకూడదు అంటుంది సత్యమని. అది అసలైన సందేశం, సైతాను చేస్తున్న ప్రాముఖ్యమైన ఉద్దేశం అది. నువ్వు చచ్చిపోయి ఎలాగో చనిపోతావు, అనారోగ్యం ఉంది, బలహీనతలు, పిల్లలందరూ చనిపోయారు, నువ్వు బ్రతికి ఉపయోగం ఏమిటి? ఇక నువ్వు చేయవలసిన పని ఎదురుగా దేవుణ్ణి దూషించి నువ్వు చనిపో. ఇది సైతాను మన మీద తెచ్చే శోధన. కానీ ఈ కష్టాలు, ఇబ్బందులు మనకు సంభవించినప్పుడు పేతురు అంటున్నాడు, దయచేసి అది కొద్ది కాలం మాత్రమే, ప్రస్తుతం కొంచెము కాలం మీకు దుఃఖము. ఇంకో చోట అంటాడు, క్షణమాత్రముండు చులకని శ్రమ. అయితే క్షణమా, ఆ శ్రమ అనిపిస్తున్న క్షణంలాగా ఉండదు. యోబు గ్రంథం మనం చూస్తే యోబు ఎంతకాలం శ్రమ అనిపించుంటాడు. బైబిల్ పండితులు అంటారు 8 నెలలు శ్రమ పడ్డాడు. మనం ఒక రోజు, ఒక పూట, ఒక గంట శ్రమ వస్తే దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఏం చేశాడు నాకు? మన చర్చలో ఒకసారి సాక్ష్యం ఉన్నాం కదా, యెహోవా నా కాపురం, నాకు ఏమీ కలగలేదు, నాకు ఏమి ఇచ్చాడు, నన్ను ఏం చూశాడు. ఎందుకంటే మనకి కృతజ్ఞత చాలా తక్కువ. మనుషుల్లో ఆ కృతజ్ఞత భావం రాను రాను తగ్గిపోతూ ఉంది. మర్చిపోతున్నాం దేవుడు చేసినవి, మనుషులు చేసినవి ఏమి గుర్తుండవు మనకి. ఎంతసేపు మనతో మనం నిండిపోయి ఉన్న కారణం చేత కృతజ్ఞత భావాన్ని కోల్పోతూ ఉన్నాం. అయితే శ్రమ, కష్టం అది కొంచెము కాలమే. ఒక రాత్రి ఉంటుంది శ్రమ, ఉదయకాలం మందు మనం తిరిగి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. కనుక శ్రమలు వచ్చినప్పుడు ఆ కొంచెము కాలం వచ్చే ఆ శ్రమలకు దయచేసి దేవునికి దూరం కాకండి, విశ్వాసం దూరంగా తొలగిపోవద్దు అని చెబుతూ, అది శ్రమలు దేనికి ఉపయోగపడతాయి? 7వ వచనం అంటున్నాడు, నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినది యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనత కలుగుటకు కారణమగును. అది ఇది ఎందుకు? ఈ శ్రమల కష్టాలు దేనికి అనంటే అది మీ ప్రయోజనం కోసమే అని చెబుతూ, బంగారాన్ని శుద్ధి చేసి ప్రశస్తమైన ఆభరణంగా దాన్ని సిద్ధపరిచినప్పుడు, దాని విలువ ఇంకా పెంచుతున్నప్పుడు జరిగేది ఏదనగా మోసం, లేకపోతే అగ్నిగుండా వెళుతుంది, దానిలో పనికిరానిదంతా కరిగివేయబడుతుంది, తర్వాత శుద్ధమైన బంగారం వస్తూ ఉంది. కనుక అదేవిధంగా మీ విశ్వాసం అంటున్నాడు, ఆ బంగారం కంటే కూడా విలువైనది. మనకు ప్రభువునందు కలిగిన విశ్వాసం, మనం రక్షించబడ్డానికి మూల కారణం విశ్వాసం చేత మనం రక్షించబడ్డాం. ప్రభువునందు విశ్వాసం ఉంచాము కనుక ఆ విశ్వాసం ఈ లోకమందున్న బంగారం కంటే విలువైనది. ఈ బంగారాన్ని శుద్ధిపరచడానికి ఎలాగైతే అగ్నిని వాడతారో, మన యొక్క విశ్వాసాన్ని శుద్ధి చేయడానికి, మన యొక్క విశ్వాసాన్ని ఇంకా మేలు రకమైన విశ్వాసంగా మార్చడం కోసం ఈ శ్రమలను దేవుడు ఆయన అనుమతిస్తూ ఉన్నాడు. కనుక ఈ శ్రమ, కష్టం కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు మనం బాధపడవలసిన పని ఎంత మాత్రం కూడా లేదు. అందులో ప్రభువు నీకు తెలియకుండా నాకు ఇది రాలేదు, ఎందుకు అనుమతించావు? నీ చిత్తాన్ని నీవు నెరవేర్చుకో, నా స్పందన యోగ్యంగా ఉండినట్టు నాకు సహాయం చేయి. నన్ను శుద్ధీకరిస్తున్నప్పుడు ప్రభా శుద్ధీకరణ లోనవుతాను, నాతో మాట్లాడు, నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు. ఈ శ్రమలో, ఈ శోధనలు తట్టుకునే సహాయం నాకు అనుగ్రహించు. దేవుని వాక్యంలో ఉంది, మనకందరూ తెలుసు వాక్య భాగాలేవి. మనం సహించగలిగిన దానికంటే ఎక్కువైన శోధన మనకి రానివ్వడు. యోబు వంటి శోధన మనకి ఎవరికైనా వస్తే భూమి ఆకాశాల్లో తలకిందులు అయిపోతాయి. మనకి ఒకేసారి పిల్లలు, ఒకేసారి ఆస్తి, మనం సహించగలిగిన దానికంటే ఎక్కువ మనకి రానివ్వడు. అయితే పోయినసారి శోధనకి ఈసారి శోధన కొంచెం తేడా ఉంటుంది, ముందుకెళ్తూ ఉంటుంది. పరీక్ష ఎలాగైతే
ఉండే కొద్ది కఠినం అవుతాయో అలాగే శోధనలు కూడా ఒక్కోసారి పెరుగుతూ ఉంటాయి. పెరుగుతున్న తన అర్థం పోయినసారి కంటే ఈసారి ఎక్కువ వచ్చిందంటే తన అర్థం నువ్వు ఒక గ్రేడ్ పాస్ అయిపోయావు, ఈ గ్రేడ్కి వచ్చావు, ఇది పాస్ అయితే మరి ఇంకెక్కువైనా శ్రమలు ఇంకెక్కువైన శోధనలు వస్తాయి. కనుక మనం పాస్ అవ్వకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇది దేనికోసం? మన యొక్క విశ్వాసాన్ని దేవుడు శుద్ధీకరిస్తున్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. దీని ద్వారా ఉద్దేశం ఏదనగా ఆ రక్షణ అనే స్వాస్థ్యాన్ని మనము పొందడం కోసం. అప్పుడు ఆ విశ్వాసం ఎప్పుడైతే శుద్ధీకరించబడుతుందో ఈ శోధన చేత పరీక్ష నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షం అనగా ఆఖరి దినమందు ప్రభువును మనం కలుసుకున్నప్పుడు మనకి ఏమొస్తుందట? మెప్పు, మహిమ, ఘనత. మచ్ ప్రేజ్, గ్లోరీ అండ్ ఆనర్. మెప్పు, మహిమ, ఘనత. ఇది కావాలా మనకి? ఎవరు మెప్పు? మనుషుల మెప్పు కాదు, ప్రభు యొక్క మెప్పు. మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణం. కనుక ఈ శోధన గుండా మనం వెళితే, ఈ శ్రమల గుండా మనం వెళితే, అందులో మన విశ్వాసాలు మనం కాపాడుకుంటే, మన విశ్వాసం శుద్ధీకరించబడి ముందు కొనసాగితే జరిగేది ఏదనగా మెప్పు, మహిమ, ఘనత మనకు కలుగుతుంది. ఇంకేమిదో వచ్చిన అంటున్నాడు, మీరు ఆయనను చూడకపోయినను ఆయన ప్రేమించుచున్నారు. ఈరోజు మనము కూడా ప్రభువును చూడలేదు, కానీ విశ్వాసముతో ఆయన అంగీకరించి ఆయన చూడకపోయినా ఆయన ప్రేమిస్తున్నాం. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకే విశ్వసించచ్చు. మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందొచ్చు. చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. మరొకసారి రక్షణానందాన్ని గురించి పేతురు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. మీరు ప్రభువును చూడలేదు, కానీ ప్రభువునందు విశ్వాసం ఉంచుతూ ఉన్నారు. ఆ విశ్వాసం యొక్క ఫలం ఏమిటి? మీ ఆత్మ రక్షించబడింది, మీరు రక్షించబడ్డారు. కనుక చెప్పన సత్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. రక్షించబడిన మనలో చెప్పన సఖ్యమైన మహిమాయుక్తమైన సంతోషం మనలో ఉండవలసిన అవసరం ఉంది. ఒకవేళ ఇది లేకపోతే మరొకసారి ఈ దినమందు ఆయనను ప్రభువుని రక్షించబడ్డాను, నేను అంగీకరించాను, కానీ నా ఎందుకో నా లోపల ఈ యొక్క ఆనందం లేదు, రక్షణానందం లేదు. ఎలాంటి రక్షణానందం అంటున్నాడు ఆయన? ఆత్మరక్షణ పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందించు. చెప్పన సఖ్యమైన మహిమాయుక్తమైన సంతోషం మన లోపల అది ఉండాలి. అది ఆనందాన్ని పోగొట్టుకోవడం గల కారణం కీర్తన 51 చూస్తే దావీదు ప్రార్థన, ప్రభువా నీ రక్షణానందం నాలో నుండి తొలగించకు. ఎందుకంటే తను పాపం చేశాడు. మనం పాపం చేస్తే, దేవునికి అవిధేయంగా మనం ఉంటే, దేవునికి దూరం అయితే ఈ ఆనందాన్ని మనం పోగొట్టుకునే ప్రమాదం ఉంది. కనుక ఆనందాన్ని పోగొట్టుకున్నాక రక్షణ కోల్పోలేదు. కనుక మనం ప్రభు ఎదుగుకు వచ్చి, ప్రభువా నన్ను క్షమించు, నీకు దూరం అయ్యాను, నాలో మరలా రక్షణానందాన్ని నూతనంగా మరలా నాలో పుట్టించు. ప్రతి క్రైస్తవుడు కూడా చెప్పన సఖ్యమైన మహిమాయుక్తమైన ఈ సంతోషాన్ని మన దిన జీవితాల్లో మనం అనుభవించి ఉండాలి. పరిస్థితులు ఎలాగున్నప్పటికీ మన లోపల ఈ రక్షణానందం ఉండాలి. కనుక ఆ ఆనందాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్మఫలం జాయ్ అని మనం చూస్తాం. ఈ ఆనందం ఆత్మఫలముగా మన లోపలది ఉండాలి. పరిస్థితి ఎలాగున్నప్పటికీ, మనకు తినడానికి తిండి లేకపోయినా, ఏ పరిస్థితి అయినా సరే మనందులో ఆనందించగలిగిన స్థితి మన లోపల చెప్పన సఖ్యమైన మహిమాయుక్తమైన ఆనందం మన లోపల ఉండవలసిన అవసరం ఉంది. మీ విశ్వాసములు కలుగు ఫలం అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవక్తని రక్షణను గూర్చి పరిశీలించచ్చు. తమయందున్న క్రీస్తు విషయమైన శ్రమలను గురించి, వాటి తరువాత కలగబో మహిమలను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలము సూచించవచ్చనో దాన్ని విచారించి పరిశోధించని పరలోకములను పంపబడు పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకు తాము పరిచయం చేస్తున్న సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములు తొంగి చూడ కోరుచున్నారు. ఇక అంటున్నాడు, మీరు పొందబోయే ఈ రక్షణ, ఈ కృప, ఈ ఆశీర్వాదం గురించి పాత నిబంధన కాల ప్రవక్తలు వారు రాశారు.
తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గురించి వాటి తర్వాత కలగబో మహిమలను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు క్రీస్తు పొందబోయే శ్రమలు, క్రీస్తు పొందబోయే కష్టములు, దాని తర్వాత పర్యవసానంగా కలిగే ఫలితం వాటి గురించి రాసినప్పుడు ప్రవచన రీతిగా వారు రాస్తూ ఉన్నప్పుడు వీరు దేవుని అడిగారు, ప్రభు ఏ కాలము ఎట్టి కాలమును సూచించడో వచ్చనో దాన్ని విచారించి పరిశోధించని. ఇది ఏమిటి, ఎప్పుడు కోసం దేవుడి మాట ఇస్తూ ఉన్నాడు అన్నప్పుడు వారు చూశారు, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే ఈ పరిచయం. అంటే అప్పుడు దేవుడు వారు బయలుపరిచింది ఎదురుగా ప్రవచన రీతిగా చెబుతున్న విషయాలు మీకోసం కాదు, కానీ ఈనాడు రక్షించబడిన మనం ఎలా రక్షించబడ్డాం, ఇక్కడ రాస్తున్నాడు ఎలా రక్షించబడ్డాం, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపండి ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తమ పరిచయం చేసిన సంగతి వారికి బయలుపరచబడను. ఇక్కడ వారి కొరకు కాదు మన కొరకైనా బయలుపరిచాడు. అయితే మనము ఈ యొక్క అనుభవంలోనికి ఎలా వచ్చాం అని అంటే పరలోకమున పంపబడిన దేవుని పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా, అనగా పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ అభిషేకముతో సువార్తను ప్రకటించిన వారి యొక్క మాటలు మీరు విని నమ్మినందువల్ల మీరు రక్షించబడ్డారు. ఇది మీ కొరకనే సంగతిని ఆ రోజుల్లో దేవుడు వారికి బయలుపరిచాడు. విశ్వాసంతో వారు రాశారు. కానీ ప్రవక్తలు ఏమి రాశారు? క్రీస్తు శ్రమలు, క్రీస్తు కష్టాన్ని గురించి రాశారు. చూడసారి 53వ అధ్యాయం యెషయా గ్రంథం. యెషయా ప్రవచిస్తూ అంటున్నాడు, 53వ అధ్యాయం యెషయా గ్రంథం, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాను? లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదురు పెరిగాను. అతనికి స్వరూపమైనను సొగసైన లేదు. మన మధ్యను చూచి అపేక్షించినట్టుగా అతని యందు స్వరూపము లేదు. అతను తృణీకరింపబడిన వాడును ఆయను. ఇది ఎవరి గురించి అని ఆలోచన చేస్తే యెషయా రాస్తున్నది ప్రవచనం ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి. ఆయన శ్రమల గురించి అంటున్నాడు పేతురు ఇక్కడ. ఆయన శ్రమలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. ఆయన బాహు ఎవరికి బయలుపరచబడి దేవుని యొక్క బాహు, ఆయన బాహు అనగా ఇక మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనకు శక్తి, ఆయన బలం. ప్రభు అయిన యేసుక్రీస్తు తన దేవుని బయలుపరిచిన వాడు. ఆయన పెరిగిన విధానం చూస్తే లేత మొక్క వల్ల ఎండిన మొక్క భూమిలో మొలిచిన మొక్క వలె అతను ఆయన ఎదురు పెరిగాను. అతని స్వరూపమైనను సొగసైన లేదు. మనం అతను చూచి అపేక్షించినట్టుగా అతని యందు స్వరూపము లేదు. ముఖ్యంగా ఇదంతా కూడా సిలువ శ్రమ పొందుతూ ఉన్నప్పుడు ఆయన దెబ్బలు తిన్న ఆ పరిస్థితుల్లో ఆయన ముఖమును చూడలేని స్థితిలో ఆయన ఉన్నాడని మనం చూస్తాం. వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడు గాను, మనుషులు చూడలేని వాడు గాను, అతను తృణీకరింపబడిన వాడు కనుక మనం అతను ఎన్నిక చేయకపోతే నిశ్చయముగా అతను మన రోగములను భరించాను, మన వ్యసనములను వహించాను. ఆయనను మొత్తబడిన వాని గాను, దేవుని వల్ల బాధింపడిన వాని గాను, శ్రమనొందిన వాని గాను మనం అతను ఏం చేతమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడను. ఆయన పొందిన కష్టం, శ్రమ, ఇది తెలుగు తర్జుమాలో అతిక్రమ క్రియలు అన్నాడు. కానీ ఇంగ్లీష్ తర్జుమాలో చూస్తే మన రిబెలియన్, మన తిరుగుబాటు యొక్క శిక్ష ఆయన మీద పడ్డది. ఆయన గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి నలుగొట్టబడ్డాడు. తెలుగు తర్జుమాలో దోషములు అన్నాడు. ఇంగ్లీష్ తర్జుమాలో చూస్తే సిన్స్, మన యొక్క పాపాలు, మన పాపముల యొక్క శిక్ష బట్టి ఆయన నలుగొట్టబడ్డాడు. అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగాను. స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగాను. యెహోవా మనందరి దోషం లేకపోతే మనందరి పాపం అతని మీద మోపాను. అతను దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతను నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదురు గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతను నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతను కొనిపోబడెను. అతను ఆ జనుల అతిక్రమములు బట్టి మొత్తబడింది కదా. సజీవుల భూమిలో నుండి అతను కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిని ఈ సంగతి ఆలోచించిన వారెవరు? ఆ రోజుల్లో ఎవరు కూడా దీని అర్థం కాలేదు వాళ్ళకి. ఇంక చెప్పాలంటే యూదులైన వారు దీని అసలు గ్రహించలేదు, వారికి అది బోధపడలేదు. అతను మరణమైనప్పుడు అతని శ్రమ మాత్రమే కాకుండా మరణం కూడా ఇక్కడ రాస్తున్నాడు యెషయా. అతను మరణమైనప్పుడు భక్తిహీనత అతని సమాధి నియమింపబడెను, ధనవంతుని వద్ద ఉంచబడెను. అనగా ధనవంతుడైన అరిమతయి యోసేపు యొక్క సమాధిలో ప్రభు పెట్టబడ్డం నేను ముందుగానే ప్రవచించబడింది. నిశ్చయముగా అతను అన్యాయం ఏమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. అతను నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను.
ఆయన అతనికి వ్యాధి కలుగజేశాను. తెలుగు తర్జుమాలో వ్యాధి అన్నాడు, ఇంగ్లీష్ తర్జుమాలో చూస్తే కొంచెం వేరే పదం ఉంది అక్కడ. 53:10 The Lord has demands, క్షమించండి, 10 But it was the Lord's good plan to crush him and cause him grief. Yet when his life was made an offering for sin, he will have many descendants, he will enjoy a long life. And the Lord's good plan, అతను నలుగుట్లకి యెహోవాకు ఇష్టమాయెను. Lord's good plan to crush him. ఇక్కడ వ్యాధి అన్నాడు తెలుగు తర్జుమా, ఇంగ్లీష్ అన్నాడు కాజ్ హిమ్ గ్రీఫ్. అతని వేదన కలుగు చేస్తాడు తండ్రి అని దేవుడు. అయినను అతను తను తాను అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచును అంటున్నాడు. Yet when his life is made an offering for sin, ఎప్పుడైతే ఆయన జీవితం అపరాధ పరిహారార్థ బలిగా అది చేయబడగా, ఆ కింద అంటున్నాడు he will have many descendants, అనేకమైన డిసెండెంట్స్ అనగా తరువాత తరాన్ని ఆయనకు అనుగ్రహిస్తున్నాడని. అతని సంతానం అన్నాడు ఇక్కడ డిసెండెంట్ అనగా చాలామంది విపరీతమైన సంతానాన్ని తండ్రి అని దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అపరాధ పరిహారార్థ బలి వల్ల జరుగుతుందనే సంగతి ఇక్కడ ప్రవచిస్తూ ఉన్నాడు. ఈ ప్రవచనం చూసినప్పుడు చెప్తున్న మాట ఏదనగా ప్రభు యొక్క బలిదానం వల్ల తండ్రి అని దేవునికి అనేక మంది సంతానం, అనేక మంది పిల్లలు కలిగే ఆశీర్వాదం ప్రభు వల్ల కలుగుతూ ఉంది. అందుకని కొరింథీ పత్రికలో పౌలు రాస్తుంటాడు, ప్రభు శిలువ మరణము తర్వాత జరగబోయే విషయాల గురించిన సంగతి ఆ రోజుల్లో ఉన్న ధర్మశాస్త్రోపదేశకులు కానీ రోమా సామ్రాజ్యానికి కానీ సైతానికి కానీ తెలియక ఆయన సిలువ వేశారు. ఒకవేళ యెషయా గ్రంథం 53 అధ్యాయం వారికి అవగాహన ఉంటే ఆయన సిలువ వేసి ఉండేవారు కాదు. కనుక ప్రభు అపరాధ పరిహారార్థ బలి చేసిన కారణం చేత అనేక మందిని ఈరోజు మనం అందరము కూడా దేవుని పిల్లలయ్యే ఆధిక్యత దేవుడు మనకి అనుగ్రహించాడు. అతను దీర్ఘాయుష్మంతునగును. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు నిత్య జీవాన్ని ఆయన పొందుకున్నాడు. ఆ యెహోవా ఉద్దేశం అతని వలన సఫలపరచబడును. అతను తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును, అనగా ప్రభువును కలిగిన వేదన. మరి ముఖ్యంగా ఇక్కడ 11వ వచనం చూస్తూ అంటాడు, when he sees that all that is accomplished by his anguish. ఎప్పుడైతే పరలోకమందున తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వేదన, ఆయన దుఃఖము, ఆయన శ్రమ వలన సాధించబడింది అంతయు కూడా ఆయన చూచినప్పుడు హీ విల్ బి సాటిస్ఫైడ్, ఆయన సంతృప్తిని పొందుతాడు. ప్రభునందిన శ్రమ, ప్రభునందిన కష్టం, ఆ కష్టం వల్ల కలిగిన ఫలితం ఏదనగా అనేక మంది కుమారులను దేవుని ఎదురు తీసుకొని వచ్చే ఆ రక్షణ కార్యం కొరకు పాప పరిహారార్థమనిగా ఆయన మరణించిన కారణం చేత తండ్రి అయిన దేవునికి సంతృప్తి కలిగి స్థితి మనం చూస్తూ ఉన్నాం. అండ్ బికాస్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్, ఆయన యొక్క అనుభవం వల్ల మై righteous servant will make it possible for many to be counted righteous, for he will bear all their sins. నాకు నీతిమంతుడైన నా సేవకుడు అనేకులను నీతిమంతులుగా తీర్చుట కొరకే వారందరి పాపములను ఆయన భరించాడని ఇంగ్లీష్ తర్జుమాలో చూస్తాం. అంటాడు, తను కలిగిన వేదన చూసి నీతిమంతుడు నా సేవకుడు జనుల దోషములను భరించి, జనుల యొక్క పాపములు భరించి తనకు అనుభవ జ్ఞానము చేత, నాకు తన గురించిన జ్ఞానము చేత, లేదా ఆయన ఇచ్చిన రక్షణ వలన అనేకులు నీతిమంతులుగా చేస్తాడు. కావున అనేకులు నిర్దోషులుగా చేయను. కావున గొప్పవారితో అతని పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతను కలుసము విభాగించుకుని ఏలయనగా మరణమును వదిలినట్లు అతను తన ప్రాణమును దారపోసాను. అతిక్రమం చేయవారిని ఎంచబడి వాడాయను, అనేకుల పాప భరించచ్చు తిరుగుబాటు చేస్తున్న వారి గురించి విజ్ఞాపనం చేశాను. ఇక్కడ ఇందాక చెప్పిన ఆ రెబెలియన్ తర్వాత పాప అనే మాట చివరిలో ఈ తెలుగు తర్జుమాలో చేయబడింది. కనుక ఈ ప్రవచన వాక్యం వారు ప్రవచిస్తూ ఉన్నప్పుడు వారికి తెలియదు, అది వారిని గురించి అని భావించారు, అడిగారు, పరిశోధించగా తెలిసింది ఏదనగా వారిని గురించి కాదు, మన గురించి అని. కనుక మనం దీవెనకరమైన స్థితిలో మనం ఉన్నాం. అయితే ఈ రక్షణ గురించి పాత్రబద్ధకాల ప్రవక్తలు వారు ఆశతో ఎదురు చూచారు, భవిష్యత్తులో జరగబోతుందని చెప్పి ఆనందించారు. ఇంకా అంటున్నాడు ఇక్కడ, దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడ కోరుచున్నారు. దేవదూతలు ఈ కార్యం అనగా ప్రభువు చేస్తున్న కార్యం యొక్క ఫలితముగా మనం పొందబోయే రక్షణ, అది చూడాలని చెప్పి దేవుని యొక్క దూతలు ఆనందిస్తూ ఉన్నారు. కానీ ఇది చూసినప్పుడు ఈ మొదటి భాగం అనగా 3వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్న ఈ భాగం ఏదనగా
నిత్య జీవము గురించిన నిరీక్షణ, అనగా మన రక్షణ, పరలోక పొందిన స్వాస్థ్యం, దాని గురించి ఈ మొదటి భాగములో పేతురు రాస్తూ ఉన్నాడు. తర్వాత రెండో భాగము 13వ వచనం నుండి 2వ అధ్యాయం 3-4 వచనాల వరకు పేతురు రాస్తున్న విషయం ఏదనగా ఆ కాల్ టు హోలీ లివింగ్, పరిశుద్ధమైన జీవితం జీవించడం కొరకే మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మనకి స్వాస్థ్యం ఉంది, మనకి సంపద ఉంది, మనకి శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. ఈ శ్రమలు కష్టాల యొక్క ఉద్దేశం ఏదనగా మన విశ్వాసాన్ని ఇంకా పరిశుద్ధపరచడానికి, మన విశ్వాసాన్ని ఇంకా బలపరచడానికి, విశ్వాసానికి ఎదిగిన వారమే, బలము కలిగిన వారమే మనం ఉంటూ ఆ రాకడలో, ప్రభు యొక్క రాకడలో మనం మెప్పు పొందాలి, మహిమ పొందాలి, ఘనత పొందాలి, దేవుని యొక్క మెప్పును మనం పొందాలి. ఊరికినే ప్రభువును విశ్వాసం రక్షించబడ్డాం, దేవుని బిడ్డలు అయిపోయాం, ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడో నిత్య జీవంలో మనం కలుసుకుంటామంటే కాదండి. ఈ రక్షణ జీవితం మనం కొనసాగిస్తూ ఉండాలి. అయితే ఈ లోకంలో చూసినప్పుడు మనం చేస్తున్న కార్యాలకు మన గుర్తింపు ఉన్నా, గుర్తింపు లేకపోయినా, గౌరవం ఉన్నా, గౌరవం లేకపోయినా మనం పట్టించుకోవాల్సిన పని మనకి లేదు. ఈరోజు చూసిన చాలామంది, ముఖ్యంగా దేవుని సేవకులకు ఒక పెద్ద జబ్బు పట్టుకుంది. ఏమిటో జబ్బు అంటే సన్మానాలు, మాటికి సన్మానాలు. ఇంకొక మన ప్రపంచవ్యాప్తంగా ఒకటి ఉంది, పాస్టర్స్ అప్రిసియేషన్ డే అని. కొన్ని చోట్ల అయితే అప్రిసియేషన్ డే కాకుండా అప్రిసియేషన్ వీక్ అయిపోయింది. ముఖ్యంగా అమెరికా దేశంలో అది చాలా ఎక్కువగా ఉంటుంది. అనగా పాస్టర్లను అభినందించే వారం, పాస్టర్లను సన్మానించే వారం. కొన్ని చోట్ల అయితే ఒకరోజే, మన దేశంలో అప్పుడప్పుడు కొంతమంది ఒకరోజే చేస్తారు, కానీ విదేశాలు ముఖ్యంగా అమెరికాలో చూస్తే వారం రోజుల పాటు, ఇంకా కొన్నిసార్లు నెలంతా కూడా అది పాస్టర్స్ అప్రిసియేషన్ మంత్గా కూడా పాటిస్తున్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏదనగా ఇది ఏదో రకంగా గుర్తింపు, సన్మానం కావాలి, గొప్ప కావాలి, లేదా బిరుదు కావాలి అని ఆశిస్తున్న పరిస్థితి. కానీ మనం ఆశించవలసింది, మనం ఎదురు చూడవలసింది ఏదనగా ఈ లోకంలో ఈ బిరుదులు, మెప్పులు ఇవన్నీ కూడా ఇవి తాత్కాలికము. తర్వాత ఈవేళ మనకు బిరుదిచ్చి మనం గౌరవించిన వారే రేపు పొద్దున మనం ఈసరించుకొని వచ్చును. కనుక అది పర్మనెంట్ కాదు, నిత్యం ఉండేది కాదు, తర్వాత సరైనది కూడా కాదు. అది మనుషుల యొక్క అవగాహన, మనుషుల యొక్క జ్ఞానం చాలా అల్పమైనది. తర్వాత ఇంకా కూడా చాలా జ్ఞాపకం కూడా చాలా తక్కువ ఉండే పరిస్థితులు ఉన్నాయి. కానీ ముఖ్యమైనది మన ప్రభు సముఖమందు, దేవుని చేతులు, దేవుని చిత్తమందు మనం ఉన్నప్పుడు మన యొక్క శ్రమలు, కష్టాలు మనం ప్రభు కొరకు, ప్రభు యొక్క మనకిచ్చిన వాటిని మనం కాపాడుకుని, మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనం కొనసాగుతూ ఉంటే, ఈ ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ప్రభువా నీవు నాకున్నావు అనే ధైర్యంతో మనం ఉండగలిగితే ఆఖరి దినమందు మనకి మెప్పు, మహిమ, ఘనత దాని కొరకు మనం ఆశించాలి. అది శాశ్వతమైనది, అది సరైనది కూడా. ఇహలోకంలో మనకి ఇచ్చే బిరుదులు సరైనవి కావు అనుకుంటాం. సరే, దానికి అర్హులమని కాదు, మన అర్హులం కాదు. ఆ అర్హత లేకపోయినా ఆ బిరుదులు మనం పొందుకునే వారు మనం చూస్తాం. నాకు తెలిసిన చాలామంది, ఇప్పుడు నేను నా పేరు ముందు డాక్టర్ పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నాను. నేను చదివాను, నేను కష్టపడి చదివి డాక్టరేట్ చేశాను. కానీ చూసినప్పుడు అక్షరం ఒక్కడు, బైబిల్ కూడా తినక చదవలేనాడు వాడు డాక్టర్, నేను డాక్టర్ అన్నప్పుడు నాకు వద్దు ఈ డాక్టర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అది ఆ డాక్టరేట్ కూడా విలువ పోయిన పరిస్థితి. ఏమాత్రం కష్టపడకుండా, ఏమాత్రం చదువుకొని, ఏమాత్రం జ్ఞానాన్ని పెంపొందించుకోకుండా ఊరికినే ఎవరో ఒక 500కో 1000 రూపాయలకు డాక్టరేట్ ఇచ్చేస్తుంటే తీసుకొని పెట్టేసుకొని అది బిరుదుగా తగిలించేసుకొని డాక్టర్, అపోస్తులు, రెవరెండ్, బిషప్, రైట్ రెవరెండ్, మరి ఇంకా ఆర్చ్ బిషప్ అని పెట్టుకున్న వారు చాలామంది చూస్తూ ఉన్నాం. దేనికి ఇవన్నీ? ఏదో ఒక మనుషు దృష్టిలో ఒక ఘనత, గౌరవం కోసం ఆశిస్తున్నాం. కానీ మనం ఆశించవలసింది ఆఖరి దినమందు ప్రభు యొక్క మెప్పు, ప్రభు యొక్క మహిమ, ప్రభు యొక్క ఘనత మనం పొందేవారం. ఈ శ్రమ కష్టాలన్నింటిలో మనం సహించేవారమై ఉండాలి. ఓ మాట నా జ్ఞాపకం వస్తుంది, దాని నుంచి ఇంకొకసారి వచ్చింది, మర్చిపోయిన మరలా జ్ఞాపకం వస్తుంది. అదేవిధంగా పౌలు అంటాడు, నన్ను బలపరచువాన్ని బట్టి నేను సమస్తమును చేయగలను. అది అనుకున్నప్పుడు మనకు వచ్చే ఆలోచన ఏదనగా ఏదైనా చేసేయగలం. అది కాదండి. అక్కడ ఆ సందర్భంలో చూస్తే, ముందు వాక్యాలు మనం చూస్తే, నేను ఆకలి నిండుట ఎరుగుదును, కడుపు నిండుట ఎరుగుదును, లేమి ఎరుగుదును, సమృద్ధి నేను ఎరుగుదును. అంటే తన కష్టాలు తెలుసును, సుఖాలు తెలుసు. కనుక కష్టాల్లో ఉండగలను, సుఖాల్లో ఉండగలను, కడుపు నిండా ఉండగలను, కడుపులో ఆకలి లేకుండా, ఆహారం లేకుండా పస్తు కూడా నేను ఉండగలను, శ్రమలో ఉండగలను, నిందలో ఉన్నాను, దోషంలో ఉన్నాను, అవమానంలో ఉన్నాను, ఘనతలో ఉన్నాను, గొప్ప చేసి ఉన్నాను. వీటన్ని అనగా ఏదైనా సరే, అది కష్టమైన బాధ అయినా సరే నేను చేయగలను. కనుక మన జీవితాల్లో ఏదైనా చేయగలను. నన్ను బలపరచువాన్ని బట్టి సమస్తాన్ని చేయగలను అంటే దాని అర్థం ఏదనగా కష్టమైన, బాధ అయినా, ఆకలైన, దాహమైన, నిందైన, దోషనైన, అవమానమైన, ఘనత అయిన ఏదైనా సరే, ఏది మనకి
పూర్తిగా అంటకుండా, లేకపోతే దానిలో మనం లోనైపోయి నాకు వేరే ఆహారం లేదు, లేకపోతే నాకు ఈరోజు మర్యాద లేదు, నాకు ఈరోజు గౌరవం లేదు, లేకపోతే నాకు ఈరోజు లేమి ఉంది అని నీరసించిపోవడం కాకుండా, లేదా ఎప్పుడు ఒకేలాగా ఉంటుందని మనం ఆశించకుండా, ఏ స్థితిలో దేవుడు పెడితే ఆ స్థితిలో దేవుడు ఒకరి దినమందు నాకు ఆహారం ఇవ్వలేదో ప్రభు నీ చిత్తమే, నీ ఇష్టమే. ఈరోజు నాకు సౌఖ్యం లేదో ప్రభు నీ ఇష్టమే, లేదా నాకు ఇచ్చావా అది నీ ఇష్టం. అది తాత్కాలికం, ఇది తాత్కాలికం, ఏది కూడా పర్మనెంట్ కాదు. కానీ పర్మనెంట్ ఏదనగా ఆఖరి దినమందు ప్రభు వచ్చి మనం కలుసుకొని మనకు ఆ రక్షణ స్వాస్థ్యం మనకి ఇచ్చిన తర్వాత ఇక ప్రభుతో పాటు సదాకాలం మనం ఉంటాం. అది శాశ్వతమైనది, అది పర్మనెంట్, అది తన లోకం అంతటి ముందు ఇచ్చే గొప్ప గౌరవం అని చెప్పి మనవి చేస్తాం. దాని కొరకు మనం ఆశిద్దాం. ఆ తర్వాత అంటాడు 13 నుంచి చూస్తే, ఆ కాల్ టు హోలీ లివింగ్, పరిశుద్ధమైన జీవితం జీవించుకొని మనం పిలుస్తున్నాడు. 13 వచనం చూస్తాం. కాబట్టి మీ మనస్సు నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గల వారై యేసుక్రీస్తు ప్రత్యక్షమవడం మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. ఈ విశ్వాసాన్ని, నిరీక్షణ కాపాడుకోండి. ఏమిటా నిరీక్షణ? ఆయన తేబోయే కృప అనగా స్వాస్థ్యం, ఆ మెప్పు, మహిమ, ఘనత, దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరేం చేయాలి? మీ మనస్సుని నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారు, స్థిరమైన బుద్ధి. ఇది మనకు అవసరం క్రైస్తవులకు. ప్రభువుల విశ్వాసం నుంచి మనకు స్థిరమైన బుద్ధి మనకు కావాలి, చంచలమైన బుద్ధి కాదు. నిబ్బరమైన బుద్ధి కలవారు మనసు నడుము కట్టుకొని, అనేక కష్టమైన పని చేయడానికి ఎలాగైతే నడుము కట్టుకొని పని చేయడానికి సిద్ధమవుతారో, సిమెంట్ బస్తా ఎత్తాలన్నా అది బరువైనది ఏదైనా ఎత్తాలంటే నడుము కట్టుకొని ఎత్తుతారు. ఎందుకు? నడుము కావాల్సిన బలం అది. కనుక మనస్సుని నడుము మనం కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గల వారమై ఆయన వచ్చినప్పుడు మనకు తేబోయే కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి అంటున్నాడు ఇక్కడ, నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండునని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ప్రభువు కోరుతున్నాడు మీ మనస్సును ప్రిపేర్. ఇక్కడ చూసి ఇంగ్లీష్ తర్జుమాలో అంటాడు, మీ మనస్సులో నిబ్బరం బుద్ధి గల వారి యేసుని ప్రత్యేక మీ తేబడు కృప సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి అని చెబుతూ ఇంగ్లీష్ అంటాడు, ప్రిపేర్ యువర్ మైండ్స్ ఫర్ యాక్షన్. ఇంగ్లీష్ సభ్యులు చెప్తున్న మాట మీ మనసు నడుము కట్టుకొని ప్రిపేర్ యువర్ మైండ్స్ ఫర్ యాక్షన్. నడుము కట్టుకొని దేని నడుము కట్టుకుంటాం? ఇందా చెప్పాం, సిమెంట్ బస్తా ఎత్తడానికి, బరువైనది ఎత్తడానికి నడుము కట్టుకుంటాం. కనుక అంటున్నాడు ప్రిపేర్ యువర్ మైండ్స్ ఫర్ యాక్షన్. మీ మనసును నడుము కట్టుకొని పని చేయడానికి ఏం చేయాలి? మీ మనసులను సిద్ధపరచుకోండి. అండ్ ఎక్సర్సైజ్ సెల్ఫ్ కంట్రోల్. మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి. సెల్ఫ్ కంట్రోల్ అనగా మళ్ళీ మనం అదుపు చేసుకోవడం. కొంతమంది మాటలు మనం చూస్తూ ఉంటాం, నాకు తెలియకుండా అనేస్తాను, నాకు అనుకోకుండా వచ్చేసింది, నాకు తెలియకుండా ఈ పని చేసేసాను. అది కాదని క్రైస్తవ విశ్వాసకు ఉండవలసిన లక్షణం. మన మనసు నడుము కట్టుకొని పని చేయడానికి, దేవుని కొరకు పని చేయడానికి. ఏ పని? ఎఫెసు పత్రికలో రాస్తాడు పౌలు, దేవుడు మన క్రీస్తు యేసునందు తిరిగి జన్మింపజేసి మనల్ని ఆయన సృష్టిగా మార్చి ఆ నూతన జన్మానుభవం మనకిచ్చి మన కొరకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయట కొరకే వాళ్ళు ఏర్పాటు చేస్తాడని చెప్పి ఎఫెసు పత్రిక 2:10 పౌలు రాస్తాడు. మన కొరకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. కనుక ఆ సత్క్రియలు చేయడానికి మనం చేయవలసిన పని ఏదనగా మన మనసును నడుము కట్టుకొని సిద్ధపడి ఎక్సర్సైజ్ సెల్ఫ్ కంట్రోల్. కనుక మనం అదుపు చేసుకోవాలి. మన మనస్సు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులు, మనంతా కూడా మన అదుపులో ఉండవలసిన అవసరం ఉంది. కలిగి ఉండి ప్రభువుని నిరీక్షణ కలిగి ఉండండి అని చెబుతూ, నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని వ్రాయబడి ఉన్నది. ఎక్కడ? కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. మనం ఉండవలసిన విధానం, క్రైస్తవులు జీవించవలసిన విధానం పరిశుద్ధులు, ప్రభువు పరిశుద్ధులైన ప్రకారం. అయితే ఆయన పరిశుద్ధులు కానీ మనము పరిశుద్ధంగా ఉండాలని ఎక్కడ చెప్పబడింది? పాత నిబంధనలో లేవీకాండంలో 11:45-44 వచనాలు, 19:2-20 చూస్తే పాత నిబంధనలో లేవీకాండంలో నేను పరిశుద్ధులను కనుక ఇశ్రాయేలు జనాంగమా మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. ఇప్పుడు నూతన నిబంధన సంఘమైన మనకు కూడా అదే మాట అందించబడుతుంది. మనం రక్షించాడు, నూతన జన్మానుభవం మనకు అనుగ్రహించాడు,
మన కొరికే పరలోక మందు స్వాస్థ్యం ఉంచాడు. ఆయన త్వరలో వచ్చి మనకు ఎవరై ఉన్నాడు. కానీ ఈ లోపుగా మీరు చేయవలసిన పని ఎదురుగా, నేను పరిశుద్ధులైన ప్రకారం మీరును పరిశుద్ధులంగా ఉండండి. కానీ దేవుని సంగమా, మనం ఉండవలసిన జీవించవలసిన విధానం ఏదనగా పరిశుద్ధులముగా. ఇంకా 14 వచ్చినట్టు లివ్ యాస్ గాడ్స్ ఒబీడియంట్ చిల్డ్రన్, దేవుని యొక్క విధేయత కలిగిన పిల్లలుగా, దేవుని యొక్క విధేయత కలిగిన పిల్లలుగా మనం జీవించాలి అని చెబుతూ అంటాడు. మళ్ళీ తిరిగి వెనక్కి జారిపోకండి, డోంట్ స్లిప్ బ్యాక్. వెనక్కి జారిపోకండి, మళ్ళీ తిరిగి ఆ పాత జీవన విధానంలోనికి మీరు వెళ్ళిపోకండి. మీ యొక్క పాత విధానం ప్రకారం ఏదైనా మీ సొంత ఇష్టాలు నెరవేర్చుకునే ఆ జీవన విధానంలోనికి మీరు వెళ్ళిపోకండి. యెషయా గ్రంథం 53:6 మనం చూసాం. యెషయా గ్రంథం 53:6, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగాను కనుక యెహోవా మనందరి దోషం అతని మీద మోపాడు. మనందరికి పాపం ఆయన మీద మోపాడు. మనందరూ మన ఇష్టమైన దాన్ని మనం వెళ్ళిపోయాం. కనుక ఇక్కడ పేతురు చెప్తున్న మాట ఏదనగా, దేవుని యొక్క పిల్లలుగా విధేయులై జీవించండి, జారిపోకండి. విధేయుల పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలు, మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపగా. అజ్ఞాన దశలు మీకుండిన ఆశలు, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారం సాటిస్ఫై యువర్ ఓన్ డిజైర్స్ అనగా మన స్వార్థపూరితమైన జీవితాలు జీవిస్తుండే వారు రక్షించబడక మునుపు. కానీ రక్షించబడిన తరువాత నా ఇష్టము కాదిక, ఎవరిష్టం అవ్వాలి? తండ్రి చిత్తం. ప్రభువా నీ ఇష్టం, నన్ను నేను అప్పగించుకుంటున్నాను, నీ ఇష్టం, నా ఇష్టం కాదని ప్రభువుని సమర్పించుకోవలసిన అవసరం ఉంది. ఆ తర్వాత అంటున్నాడు, దేవుని 15వ వచనం చూస్తే కనిపిస్తున్నాయి ఇక్కడ. 17వ వచనం చూస్తే, పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయన ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశం అయినంతకాలం భయముతో గడిపడి. 17వ వచనం అంటున్నాడు, దేవునికి పక్షపాతం లేదు. And remember that the heavenly Father to whom you pray has no favorites. మీరు జ్ఞాపకం ఉంచుకోండి అంటున్నాడు పేతురు. మీ పరలోకపు తండ్రి, ఏ పరలోకపు తండ్రికి అయితే మీరు ప్రార్థన చేస్తున్నారో ఆయనకి నా ఫేవరెట్ అంటే ఎవరు లేరు. అంటే మనం ఏమీ కాదు ఆయనకి, మనందరం ఒకటేనా? అందరూ ఒకటే, అందరూ సమానమే. ఇంకా చెప్పాలంటే మనం ఒక్కొక్కరం ఆయనకి ఫేవరెట్. నాకు నేను ఏమనుకోవాలి? నేను ఆయన ఫేవరెట్. మీకు మీరు ఆయన మీరు ఫేవరెట్. అంత ప్రతి ఒక్కరము కూడా ఎవరో ఒక్కరు ఎక్కువగా చూసి ఇంకొకరు తక్కువగా చూసే పరిస్థితి అంత మాత్రం కూడా లేదు. మన దినమందు డాక్టర్ అశోక్ గారు నాకు ఫోన్ చేశారు. ఇంగ్లాండ్ ఉంటారు, ఢిల్లీ వస్తూ ఉంటారు. ఆయన ఢిల్లీ నుంచి ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి ఎలాగున్నావు అని అడిగారు. తర్వాత హాస్పిటల్ వెళ్ళినప్పుడు డాక్టర్లు ఏమన్నట్టు సంవత్సరం తర్వాత రమ్మన్నారు అన్నప్పుడు ఆయన చాలా ఆనందించారు. ఆయన డాక్టర్, ఆయన సర్జన్ కూడా. ఆయన అన్నమాట, విక్టర్, దేవుడికి నువ్వంటే చాలా ప్రేమ. ఏమన్నా నేను ఆ స్థితిలో, నీ హార్ట్ ఆ కండిషన్లో, ఆ ఫుల్ బ్లాక్ కండిషన్లో కాపాడంటే ఎంత ప్రేమ ఉంటే కానీ దేవుడు పని చేయడు. అది నా ఒక్కనేనా? మనందరినీ కూడా, నాకు ఒక్కనే కాదు, నాతో మాట్లాడుతున్న ఆయన్ని ఎలా ప్రేమిస్తున్నాడు, నిన్ను నన్ను అందరినీ కూడా. దేవునికి ఎవరో ఒకరు ఫేవరెట్ అని, లేకపోతే ఒకరు పక్షపాతం చూపించి ఇతర ప్రార్థనలే వింటాను మిగతా వారిని వినను అనే కార్యం ఎక్కడ కూడా. మనందరము కూడా దేవుని దృష్టిలో సమానం. కనుక అంటున్నాడు, అది ఎలా చూస్తాడు ఆయన? పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చేవాడు తండ్రి. క్రియలను బట్టి మనం చేసే కార్యాలు అవి సరిగా ఉండాలి. దాన్ని బట్టి ఆయన మన యొక్క విషయాలకు స్పందించేది ఆధారపడి ఉంటుంది. మన పనులు ఎలాగ ఉన్నాయి, మంచి క్రియలు, సత్క్రియలు, ముందు వచ్చిన చెప్పబడిన ఆ క్రియలు మనం చేస్తున్నామా, లేదా ఏ పని లేకుండా ఊరికి అవసరం వచ్చినప్పుడు ఆయన దగ్గర పరిగెత్తుకు వస్తున్నామా? ఆలోచించండి. కనుక మీరు పరదేశం అయినంతకాలం భయముతో గడుపుడి. పరదేశం మనం ఇప్పుడు పరదేశం, ఇప్పుడు అందరం కూడా ఎప్పటి వరకు పరదేశం? ప్రభు రాకడ వరకు మనం పరదేశం. ప్రభు రాకడలు వచ్చినప్పుడు అప్పుడు మన స్వదేశానికి మనం వెళ్తాం. అంతవరకు మనం ఎక్కడ జీవిస్తున్నా అది పరదేశమే. కానీ ఏం చేయాలి? భయముతో, దేవుని అందరూ భయముతో మనం గడపవలసిన అవసరం ఉంది.
సో హ్యావ్ రెవరెంట్ ఫియర్ యాజ్ టెంపరీ రెసిడెన్స్, తాత్కాలికమైన పౌరులంగా. ఇక్కడ నివాసం తాత్కాలికం, పర్మనెంట్ కాదు ఇక్కడ. కనుక దాన్ని గమనించండి అని చెబుతూ పితృ పారంపర్యమైన 18వ వచనం, మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్టుగా వెండి బంగారం నుండి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. ఇక్కడ ముఖ్యమైనది, మూలమైనది పేతురుడు బోధిస్తున్నాడు. అసలు ఇక్కడి నుంచి మొదలుపెట్టి వెనక్కి వెళ్ళాలనుకున్నాను, కానీ ఆ గందరగోళం లేకుండా మొదటి నుంచి వచ్చాను. అది 18వ వచనం అంటున్నాడు, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా ఆయన మిమ్మల్ని విమోచించాడు. మన పితృ పారంపర్యంగా తాతల నుండి మనం ఆచరిస్తున్న ఆచారాలు, వ్యవహారాలు అవన్నీ కూడా ఏమిటవి? వ్యర్థం. ఆ వ్యర్థమైన వాటి నుంచి మనం విమోచించాడు ఆయన. ఎలా విమోచించాడు? వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత కాదు, కానీ అమూల్యమైన రక్తము చేత. అమూల్యమైన రక్తం, విలువ కట్టలేనంత రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుతుందని మీరు ఎరుగుదురు కదా. మన రక్షణ ఎలా పొందాం? ఆ రక్షణ స్వాస్థ్యం మనకు ఉందంటున్నాం, ఈ బహుమానం ఇవన్నీ మనకు ఉన్నాయంటున్నాం. కానీ ఇది ఎందుకు ఎలాగిచ్చాడనంటే, మనం ఒకప్పుడు ఉన్న స్థితి ఏమిటి? ఒకప్పుడు మన తాతలు తండ్రులు పూర్వకాలం నుంచి ఆచరిస్తున్న ఆచారాలు, వ్యవహారాలు మనం చేస్తూ మనం ఏమై ఉన్నాము? ఏమై ఉన్నాము? పితృపారం వ్యర్థ ప్రవర్తన, అది వ్యర్థమైన జీవితం. పితృపారంపర్యంగా మనం చేస్తుంది వ్యర్థమైనది. ఆ వ్యర్థమైన దాని నుండి మనం విడిపించడానికి మనం విమోచించాడు. విమోచించడం వెండి బంగారములతో కాదు, కానీ ప్రశస్తమైన రక్తం, అమూల్యమైన రక్తముతోను, అది నిర్దోషము నిష్కలంకము ఆయన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డారు. కనుక పితృ పారంపర్యం వ్యర్థమైన ఆ జీవన విధానము నుండి మనం విడిపించబడింది, రక్షించబడింది. ఎలాగూ అనంటే వెండి బంగారములతో కాదు, సంపదతో కాదు. యేసు దేవుడు తానే మానవుడిగా వచ్చి, ఏ పాపము లేని దేవుని యొక్క గొర్రె పిల్లగా, మనందరికి బదులుగా లోక పాపం మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ఆయన మరణించిన కొరకు వచ్చాడు. ఆయన చిందించిన అమూల్యమైన రక్తము ద్వారా మనకు విడుదల కలిగింది. ఈ రక్షణ అనే భాగ్యము, స్వాస్థ్యం మనకు కలగడం గల కారణం క్రీస్తు చేసిన బలియాగం అని చెబుతూ, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన, కానీ తను మృతుల్లో లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసం మీ నిమిత్తం కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడిను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. ఇక్కడ అంటున్నాడు, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపి. ఇది ఎప్పుడు నిర్ణయించాడు దేవుడు అని అంటే, జగత్తు పునాది వేయబడక మునిపే. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన, కానీ తను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసాన్ని మీ నిమిత్తం కడవడి కాలం మీద ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాస నిరీక్షణ దేవుని యందు ఉంచబడి ఉన్నవి. కొంచెం ఇంగ్లీష్లో చూద్దాం. త్రూ క్రైస్ట్ యూ హ్యావ్ కమ్ టు ట్రస్ట్ ఇన్ గాడ్. క్రీస్తు వలన, క్రీస్తు విశ్వసించడం వలన దేవుని యందు విశ్వాసం మీరు వచ్చారు. అండ్ యూ హ్యావ్ ప్లేస్డ్ యువర్ ఫెయిత్ అండ్ హోప్ ఇన్ గాడ్. దేవుని యందు మీ విశ్వాసాన్ని నిరీక్షణ పెట్టి ఉన్నారు. బికాజ్ హీ రేజ్డ్ క్రైస్ట్ ఫ్రమ్ ద డెడ్ అండ్ గేవ్ హిమ్ గ్రేట్ గ్లోరీ. ఎందుకనగా ప్రభువైన యేసుక్రీస్తును తండ్రి దేవుడు లేపి ఆయన గొప్ప మహిమను ఇచ్చాడు. కాబట్టి ఇక్కడితో ఆపుతాను నేను. ఇంతకుముందు చూసిన వాక్యం కూడా అదే. మనం రక్షించబడ్డానికి కారణం తండ్రి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తును లేపిన కారణం చేత మనం ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నాం. దేవుని యందు మనం విశ్వాసము ఉంచుతూ ఉన్నాం. కానీ దేవుని యొక్క కోరిక చిత్తమేదనగా మనం పరిశుద్ధులైన ప్రకారం, ఆయన పరిశుద్ధులైన ప్రకారం మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆశిస్తూ, ఇంకది మాత్రమే కాక తర్వాత వచ్చినాల్లో ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఇది మొదటి ఆదివారం కనుక ఇక్కడితో నేను విరమిస్తాను. తర్వాత వచ్చిన భాగాలు, తర్వాత యెషయా 53వ అధ్యాయం మన ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా చదవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరూ తలవంచండి, ప్రార్థించి ఈ ఉదయకాల సందేశాన్ని మనం ముగించుకుందాం.